ఈ సీజన్ 'బిగ్ బాస్' హౌస్‌లో టాప్ 2 ఉన్నారు గదా! కళ్యాణ్ అండ్ తనూజ. వీళ్ళందరికీ చాలామంది ఓట్ చేస్తున్నారు. అంటే వాళ్ళలో ఏం నచ్చి ఓట్ చేస్తున్నారు అంటే వాళ్ళ పాయింటా? వాళ్ళ గేమా? వాళ్ళు మాట్లాడే తీరా? అంటే వాళ్ళ దాంట్లో ఎవరికీ నెగెటివ్సే కనిపించట్లేదా? వాళ్ళు చేస్తుంది కరెక్ట్‌గానే నడుస్తుందా? ఇప్పుడు ఈ లాస్ట్ వీక్స్‌లో గూడా వాళ్ళు కరెక్ట్‌గానే ఆడుతున్నారా? అంటే ఒక విన్నర్ క్వాలిటీ అనేది మనకి ఎలా ఉండాలంటే సెల్ఫిష్‌గా లేకుండా అందరికీ పర్ఫెక్ట్‌గా అంటే అందరికీ సమానంగా వాళ్ళు చూసుకుంటూ, అంటే వాళ్ళ ఆపర్చునిటీ ఎవరికైనా ఇచ్చినా, వాళ్ళు తీసుకున్న ఒక బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందనమాట. అలా ఎవరైనా ఉన్నారా? లేదంటే వాళ్ళకి సంబంధించినోళ్ళకి సపోర్ట్ చేసుకుంటున్నారా? లేదా అందరికి సపోర్ట్ చేస్తున్నారా? ఇవన్నీ కంపల్సరీ క్యాలిక్యులేషన్‌కొస్తాయి. ఎందుకంటే ఒక విన్నర్ మెటీరియల్‌కి ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సిన మినిమమ్ క్వాలిటీస్ అనమాట. ఒక విన్నర్ అయ్యే కెపాసిటీ ఉన్న పర్సన్‌కి మనం చూసే మెయిన్ క్వాలిటీస్ ఏంటంటే ఇవే అనమాట. సెల్ఫిష్‌గా ఉండకపోవటం, మంచిగా మాట్లాడటం, మంచి స్ట్రాటజీస్ ఏయడం. స్ట్రాటజీ తనకు సంబంధించిన స్ట్రాటజీ ఉండాలి గానీ, పక్కోళ్ళని ఎవరినో విన్ చేయించేసేంత స్ట్రాటజీ ఉండకూడదు. వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటారు. అల్టిమేట్‌గా వచ్చింది గేమ్ ఆడడానికి. ఆ గేమ్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో గేమ్ అంటే యాక్చువల్‌గా ఇదొక పర్సనాలిటీ డెవలప్‌మెంట్ షో అని ఒకటుండేది. పేరుండేది. ఇప్పుడు అలా లేదు. వచ్చే హౌస్‌లోకి వచ్చేవాళ్ళు గూడా ఒక మంచి సూపర్ సీనియర్ సీరియల్ యాక్టింగ్‌తో హౌస్‌లోకొస్తున్నారు. అంటే నేననేది యాక్టర్స్ గురించి కాదు. వాళ్ళు ఆ రేంజ్ యాక్టింగ్‌తో వస్తున్నారనమాట. పెట్టే పాయింట్ మీరు కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో చూస్తే ఇప్పుడు సపోజ్ స్ట్రెయిట్‌గా కెమెరా ఉందనుకోండి. కంటెస్టెంట్స్ కెమెరా అటు ఇటు ఉన్నప్పుడు ఇలా చూసి ఇలా టర్న్ అవుతున్నారనమాట. అంటే కెమెరా మనల్ని ఫోకస్ చేస్తుందా లేదా? మనం పెట్టే పాయింట్ అది క్యాచ్ చేస్తుందా? మనం ఎంతవరకు కంటెంట్ జనరేట్ చేస్తున్నామన్న విషయం గూడా వాళ్ళలో ప్రతి చోట వాళ్ళలో నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. సీరియస్ డిస్కషన్‌లో కూడా ఇలా ఉండి దాన్ని కెమెరాని చూసి ఇలా టర్న్ అవుతుంటారనమాట. సో, అది చాలా సార్లు చూసా. ఈవెన్ తనూజ గాని, కళ్యాణ్ గాని, భరణి గాని ఆహ్, సంజన గారిని ఎప్పుడు చూడలేనట్టుంది. ఇమ్మాన్యుల్ గూడా చాలా మటుకు వాళ్ళు ఆ కెమెరాని టార్గెట్ చేసుకొని మనం కంటెంట్ వెళ్తున్నామా లేదా అని ఆడుతున్నారు తప్ప, వాళ్ళు నిజంగా రియల్‌గా ఎలా ఉంటారు? ఎలా బిహేవ్ చేస్తారు? అక్కడ టాస్క్ బట్టి ఎలా రెస్పాండ్ అవుతారు? అక్కడ సిట్యుయేషన్ బట్టి ఎలా రియాక్ట్ అవుతారు? అనేది ఎక్కడా లేదు. వాళ్ళ ప్రతి మైండ్‌లో ఎలా ఉందంటే బయట జనాలు చూస్తారు. మనం ఇక్కడ ఇలా ఉండాలి. బయట జనాలు చూస్తారు. ఇది చేయకూడదు. బయట జనాలు చూస్తారు. వీళ్ళకి సపోర్ట్ చేస్తే మనకు బెనిఫిట్ అవుద్ది. ఈ రేంజ్‌లో ఎళ్ళిపోతున్నారనమాట. ఇది నాకు మెయిన్‌గా ఈ టాప్ 2లో ఎవరైతే కళ్యాణ్ అండ్ తనూజ ఉన్నారో వీళ్ళలో ఇప్పుడు జరుగుతున్న డేస్ అంటే వీక్‌లో ఒక్కొక్కటి నెమ్మదిగా బయటకొచ్చేస్తున్నాయి. వాళ్ళలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ. విన్నర్‌గా టాప్ 2లో ఉన్నారు. ఆల్మోస్ట్ అందరికీ ఫిక్స్ అయిపోయింది ఓటింగ్. ఇప్పుడు వాళ్ళనెవరిని చేంజ్ చేయలేం. బట్ మనకంటూ ఒక ఒపీనియన్ ఉంటది. మనం 'బిగ్ బాస్' చూసేటప్పుడు అరే! వీళ్ళు ఫెయిర్‌గా లేరు కదా! ఇప్పుడు ఇది ఫెయిర్ కాదు అని చెప్పి ఏదో ట్యాగ్‌లైన్ పెట్టారు కదా! 'బిగ్ బాస్' హౌస్‌లో ఇప్పుడు. సేమ్ అదే అనిపిస్తుంది. ఇది ఫెయిర్ కాదు కదా! ఈ పెయిర్ అంటే ఏదైతే టాప్ 2 ఉన్నారో విన్నర్ రేస్‌లో ఈళ్ళు ఫెయిర్ కాదు కదా! ఫెయిర్‌గా ఉండేవాళ్ళు ఎవరు? ఏంటి అని చెక్ చేసుకుంటే నాకు ఫెయిర్‌గా అనిపించింది 'ధీమాన్ పవన్.' అతను తన గేమ్ ఆడతాడు. పక్కోళ్ళకి ఎవ్వరికీ మ్యానిపులేట్ చేయడు, ఇన్‌ఫ్లుయెన్స్ చేయడు. తన గేమ్ తను ఆడుకుంటాడు. తన పాయింట్ తను పెట్టుకుంటాడు. రీతు చౌదరి ఎళ్ళిపోయిన తర్వాత తన గేమ్ నెక్స్ట్ లెవెల్ డెవలప్ అయింది. అంటే గేమ్ అంటే ఓన్లీ మనం ఫిజికల్‌గా ఆడే టాస్కుల్లో గాదు. మాట్లాడే విధానం గానీ, రియాక్ట్ అయ్యే సిట్యుయేషన్ బట్టి ఎలా రియాక్ట్ అవుతాం, ఎలా జడ్జ్ చేస్తాం, ఆ కామెడీ ఎలా జనరేట్ అవుతుంది. ఇప్పటిదాకా 'ధీమన్ పవన్' కామెడీ చేస్తాడన్న విషయం తెలీదు. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అదొక చూసేవాళ్ళందరికీ కూడా చాలా ఫ్రెష్‌గా అనిపించింది 'ధీమన్ పవన్' చూసినప్పుడు. ఒకవేళ 'రీతు చౌదరి' స్టార్టింగ్ నుంచి లేకపోయి ఉండుంటే ఈ సీజన్‌లో కళ్యాణ్ బదులు 'ధీమన్ పవన్' ఉండేవాడు. బట్ వాళ్ళ బాండ్‌కి వాళ్ళు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. 'ధీమన్ పవన్‌కి, అండ్ 'రీతు చౌదరికి'. సో, ఇప్పుడు ఒక కామనర్‌గా వచ్చి టాప్ 5 వెళ్ళడం అనేది కూడా చాలా ఎక్కువే. తను కూడా అది అచీవ్ చేస్తున్నాడు. చేయాలి కూడా. విన్నింగ్ రేస్‌లో కూడా ముందుకు రావాలి. ఇంకొక 1 వీక్‌లో ఏమైనా చేంజెస్ జరుగుతాయేమో చూడాలి. సో, నాకు తెలిసినంత మటుకు 'ధీమాన్ పవన్' కొంచెం ఎలిజిబుల్ అనమాట విన్నర్ మెటీరియల్‌కి. 'కళ్యాణ్' ఎందుకు కాదు అని నాకనిపిస్తుందంటే ఓవర్ సాక్రిఫైజెస్ ఈ మధ్యన మరీ తనూజకి వన్ సైడ్‌గా నుంచుని పోతున్నాడు. నుంచోవచ్చు. ఒక కంటెస్టెంట్‌కి నచ్చితే ఏదైనా ప్రతి చోట వెళ్ళిపోయి వాళ్ళ వెనకాతల ఉండి
ఇప్పుడు ఆల్రెడీ మన భరణి గారు అన్నారు, తను చెప్తే ఆడతాడు, తను చెప్తే కూర్చుంటాడు, ఒక పప్పెట్లా అయిపోయాడు, ఓవర్ కమాండింగ్, ఇంత లీవియన్స్ ఇవ్వకూడదు కదా. విన్నర్ మెటీరియల్ చూసే వాళ్ళు ఎవరికి టాప్ 2 అంటే దెబ్బ దెబ్బ మీద ఉండాలి. ఏదో బాహుబలి బల్లలదేవ కొట్టుకున్న స్టేజ్లో ఉండాలి కానీ, నేను చెప్తే నువ్వు కూర్చో, నేను చెప్తే నువ్వు నుంచో అన్నట్టుగా జరుగుతుంది. సో అది కొంచెం యాక్సెప్ట్ చేయడానికి చాలా ఇబ్బంది ఉంది టాప్ 2ని. సో నాకు అందుకు ఏం చూసి ఓట్లేస్తున్నారు వీళ్ళకి అనేది బాగా కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుందనమాట. సో నాకైతే నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇలా అనిపిస్తుంది. మీలో ఎవరికైనా ఈ వీళ్ళిద్దరూ టాప్ 2 డిజర్వా? అసలు డిజర్వ్ కాదా? అని మీరు అనుకుంటున్నట్టయితే కింద కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో, అసలు ఎవరు విన్నర్ అవ్వకూడదనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.